ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నడూ మారని వాని ద్వారానే మనలో ఏ మార్పైనా కలుగుతుంది. నేను ఐశ్వర్యవంతుడినైతే అందులో ఆయన హస్తాన్ని మనం చూడాలి, ఇంకా ఆయనను స్తుతించాలి. అదేవిధంగా మనం పేదవారమైనా అందులో దేవుని హస్తాన్ని చూడాలి. అప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం ఈ లోకములో దీనదశలోనికి వెళ్ళిపోవడం అనేది దేవుని వలనే జరుగుతుంది. కాబట్టి మనం ఏ పరిస్థితినైనా సహనముతో ఎదుర్కోవాలి. ఈ ప్రపంచంలో మనం ఉన్నత దశలోనికి వెళితే అది కూడా ప్రభువు వలనే జరుగుతుంది. ఆ హెచ్చింపునకు కృతజ్ఞత భావముతో స్వీకరించాలి. ఏది జరిగినా అది ప్రభువు వలననే జరుగుతుంది. కాబట్టి దానిని బట్టి మనం సంతోషంగా ఉందాం. తాను ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వారిని ముందుగా తగ్గిస్తాడు. తాను ఎవరికి విలువైన వస్త్రాలు ధరింప చేయాలనుకుంటాడో వారిని ముందుగా వస్త్రహీనులుగా చేస్తాడు. అది దేవుని విధానం. ప్రియులారా, నిజంగా అదే ఆయన విధానం. అది అత్యంత జ్ఞానయుక్తమైనది, ఇంకా అతి శ్రేష్టమైనది కూడా. ఇప్పుడు మనం తగ్గింపును అనుభవిస్తుంటే దానికి మనం అందుకు సంతోషించాలి. ఎందుకంటారా, మనం హెచ్చింపబడడానికి ఇది కారణం కదా. మనం ఎంతగా ఆయన కృప ద్వారా దీనదశలోకి తేబడతామో అంతగా ఆయన మహిమలో ఉన్న ఉన్నత దశకు హెచ్చింపబడతాం. మన లేమి అనేది మన భాగ్యానికి దారితీస్తుంటే అది ఎంతో గొప్ప విషయం కదా, ఆహ్వానించదగ్గ విషయం కదా, ఆనందింపదగ విషయం కదా. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు హెచ్చించేవారు, తగ్గించేవారు. మేము మా జీవితంలో తగ్గింపబడుతున్నాము అంటే ఉన్నతమైన స్థితికి మీరు మమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతూ ఈ దారిని మీరు ఎన్నుకున్నారని, ఏసేపు మీరు ఆశీర్వదించటానికి, ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళటానికి చాలా తగ్గింపైన మార్గంలో మీరు అతను తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళ్ళిన అతను నడుచుకుంటూ ఉన్నతమైన శిఖరాల మీదకి వెళ్ళాడు. తగ్గింపు మార్గంలో నడిచి ఉన్నతమైన స్థాయికి మేము వెళ్తామని యేసేపు ఇంకా అనేకల జీవితాన్ని మేము చూసి మిమ్మల్ని నమ్మగలిగిన వారిగా ఉండగలిగిన బాధ్యత మా అందరికీ ఇవ్వండి అయ్యా. మీ పిల్లలను మీరు దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను,
పురుషుల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలు యవనస్తులు చదువుల్లో సహాయం చేయండి. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలము లేని వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రతి మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోక భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయండి. యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.